హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. మీరు ఎలా ఉన్నారండి? అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నాము. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఈరోజు ఇమిటేషన్ జ్యువెలరీ కలెక్షన్ చేస్తున్నాను. ఈరోజు చూసేయండి. ఆ రేట్లు అన్నీ, నెక్లెస్ రేట్స్ అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి. చూడండి, ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? స్టార్టింగ్ది నేను ఫస్ట్ జ్యువెలరీ తీసుకుంది చూపిస్తాను. స్టార్టింగ్ ఇది ఫస్ట్ స్టార్టింగ్లో తీసుకున్నానండి. నేను 9 years బ్యాక్ అనుకుంటా. 9 years బ్యాక్లో ఇక్కడ మన కంగనాల షాప్లో తీసుకున్నాను. అప్పుడు వచ్చేసి నాకు 1500 ఏమో పడ్డది. చూడండి ఒకసారి, కనిపిస్తుందండి మీకు క్లియర్గా? ఇదిగోండి. దీనికి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి వచ్చాయి. ఇది ఒకటే ఉంది, ఇంకో ఇయర్ రింగ్స్ ఎక్కడ పడ్డారు. ఇది ఫస్ట్ కలెక్షన్. నెక్స్ట్ వన్ ఇది చోకర్ తీసుకున్నప్పుడు ట్రెండింగ్గా ఉండేది చోకర్, ఇట్లాంటివి. ఈ కలెక్షన్ చూడండి. ఇది కూడా నాకు 1600 ఏమో పడ్డదండి అప్పుడు. ఇప్పుడు కొంచెం తక్కువనే వస్తుంది. ఇప్పుడు ఎవరు యూజ్ చేస్తలేరు సరిగా చోకర్స్ అన్నీ. మా అమ్మాయికి పెడతాను అప్పుడప్పుడు. ఇలా వచ్చేసింది. దీని ఇయర్ రింగ్స్ ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయండి, దొరకట్లేదు. చాలా రోజులు అయిపోయింది. ఇది కూడా 10 years అవుతుందేమో. స్టార్టింగ్లో తీసుకున్నాను. ఓకే, చూసేయండి, క్లియర్గా చూడండి. ఇదొకటి. నెక్స్ట్ వన్ వచ్చేసి దిస్ ఇదండి. అప్పుడు గుత్తపూసలు ఫేమస్ కదండి. అప్పుడు గుత్తపూసల నెక్లెస్ అనమాట. మినీ చోకర్, మినీ హారం లాగా వస్తుంది. మనం కొంచెం లాంగ్ పెట్టుకోవచ్చు. ఇవి కొంచెం ఇట్లా లాస్ట్కి పెట్టుకున్నా యూజ్ అవుతుంది. మనకు లాంగ్ లాగా కూడా యూజ్ అవుతుంది. ఇలా వస్తుంది అనమాట. పైకి వస్తుంది, నెక్లెస్ లాగా పెట్టుకోవచ్చు. మినీ హారం లాగానే యూజ్ చేసుకోవచ్చు మనం. అలా ఉంటుంది. చూడండి, ఈ ఇయర్ రింగ్స్ పోయినాయండి అసలు. అవి కాదా, దీని ఇయర్ రింగ్స్ పోయినాయండి, లేవు. చాలా రోజులు అయిపోయింది కదా, వెళ్ళిపోయినాయండి. ఇది వచ్చేసి అప్పుడు నాకు 2000 పడ్డదండి. అప్పుడు 2000. ఇది మాకు ఒక ఆంటీ ఉంటుంది, 1 gram గోల్డ్ ఇస్తారు కదా, వాళ్ళు ఆంటీ ఇంటికి వచ్చి ఇచ్చేసి వెళ్తుంది అనమాట. అంటే ఇన్స్టాల్మెంట్గా తీసుకుంటాను. ఆంటీతో తీసుకున్నాను. ఇది కూడా వచ్చేసి 5-6 years అవుతుంది అప్పుడు తీసుకున్నాను. ఇది ఒకటి. ఇంకోటి వచ్చేసి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా ఆంటీతోనే తీసుకున్నాను. ఇదిగోండి, క్లియర్గా కనిపిస్తుందండి. ఇది వచ్చేసి నాకు 3 పడ్డదండి. 3000 పడ్డది. దీని ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి అండి. ఇయర్ రింగ్స్ కనిపిస్తుందా? ఇలా ఉంటాయండి. ఇవండి ఇయర్ రింగ్స్. నెక్స్ట్ వన్ మా పాపకు వచ్చేసి చోకర్ తీసుకున్నాను. ఇదిగోండి చోకర్.
ఇది వచ్చేసి నాకు అరౌండ్ 600 అంత పడ్డదండి. ఇది జస్ట్ 600 పడ్డది. ఇది కూడా మా పాపకి ఎప్పుడో తీసుకున్నానండి, అది గుర్తులేదు. అంతే, అమౌంట్ వచ్చేసి 600 దాకా పడ్డది. ఇది కూడా ఆంటీతోనే తీసుకున్నాను, మోస్ట్లీ ఆమె దగ్గరే తీసుకున్నాను అంత. చూడండి, ఓకే. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది వచ్చి కిందనేమో ఇది గ్రీన్ పింక్ స్టోన్స్ వచ్చాయి మనకి, ఇలా స్టోన్స్. కిందనేమో పర్ల్స్ వచ్చాయి అన్నమాట, రైస్ పర్ల్స్ వచ్చినాయి అండ్ ఇవి గ్రీన్ పూసలు వచ్చేసాయి. బాగుంటుంది, చాలా బాగుంటుంది హారం కూడా వేసుకుంటే. ఇది వచ్చేసి 25 పడ్డదండి. ఇది దీని ఇయర్ రింగ్స్ వచ్చి ఇలా ఉంటుంది. ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగుంటాయండి. కింద గ్రీన్ పూసలు అండ్ పింక్ బీడ్స్ అండ్ రైస్ బాల్స్ లాగా రెండు వచ్చేసి బాగుంటాయి. అండ్ రూబీస్ వచ్చినాయి మధ్యలో, బాగుంటుందండి దీని ఇయర్ రింగ్స్ కూడా. దీని సెట్ ఇలాగా. ఇంకోటి మా పాపకు డ్రెస్సెస్ మీదకి ఇలాగా చిన్నది థ్రెడ్ నెక్లెస్ లాగా ఉంటుంది. మరి స్టోన్స్ వస్తాయి, గ్రీన్ అన్నీ నవరత్నాల టైప్లో వస్తాయి అన్నట్టు. చాలా బాగుంటుంది. జస్ట్ ఎంత 900 ఎంత పడ్డదండి. ఇది బాగుంటుంది, పిల్లలకి బాగుంటుంది చాలా. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదన్నమాట. ఇది కూడా బాగుంటుందండి. మధ్యలో లక్ష్మీదేవి వస్తారు అండ్ ఇటు గోల్డ్ బాల్స్ లా వస్తుంది. కింద కూడా మనకు పింక్ స్టోన్స్ వచ్చినాయి, గ్రీన్ స్టోన్స్ వచ్చినాయి అండ్ ఇక్కడ గోల్డ్ బాల్స్ వచ్చినాయి. ఎంత మనకు అంకర్స్ డైమండ్స్ టైప్లో డిజైన్ వస్తుంది అన్నమాట. చాలా బాగుంటుంది. ఇది కూడా నెక్లెస్ టైప్. చూడండి ఒకసారి చూసేయండి, చాలా బాగుంటుంది. దీని ఇయర్ రింగ్స్ ఇవన్నమాట. చూడండి, సేమ్ దీని కూడా అంతే వచ్చింది. గ్రీన్ బాల్స్, గ్రీన్ పింక్ పైన గ్రీన్ స్టోన్ వచ్చింది. సేమ్ గోల్డ్ బాల్స్ వచ్చినాయి సేమ్ అలాగా. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది మా అమ్మాయికి, ఇది చోకర్ బీడ్స్ అనమాట. చూసాలి, అమ్మవారు వచ్చింది, లక్ష్మీదేవి అమ్మవారు, మధ్యలో అమ్మవారు వచ్చారు, చోకర్ టైప్ అన్నట్టు. చాలా బాగుంటుంది పిల్లలకి కానీ పెద్దలు కానీ బాగుంటుంది వేసుకుంటే. సో ఇది నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది నెక్లెస్. ఇది కూడా మొత్తం మనం రూబీస్ టైప్లో ఉంటుంది, చాలా బాగుంటుంది ఈ నెక్లెస్ కూడా. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి అరౌండ్ 500 పడ్డదండి అప్పుడు. ఇది కూడా అంతే, ఏం చెప్పలేదు కదా రేటు, జస్ట్ 500 పడ్డట్టుంది నాకు. 500 పడ్డది. ఇది దీనికి హారం వచ్చిందండి, లాకెట్ ఉంటుంది. మా అమ్మాయి పెళ్ళిలో వేసుకొని ఇరగొట్టేసింది. చాలా బాగుంటుంది లాకెట్ ఉన్నప్పుడు. ఇదంతా 1600 ఎంత పడ్డది. గ్రీన్ పూసలది, గ్రీన్ బీడ్స్ వచ్చి ఒక 6 లేయర్స్ 7 లేయర్స్ వచ్చాయండి. ఇవి చాలా బాగుంటుంది శారీస్ మీదకి మనకి వేసుకుంటే, నిండుగా అనిపిస్తుంది మనకి శారీస్ వేసుకున్నప్పుడు, చాలా బాగుంటుంది. లాకెట్ ఇరగొట్టేసింది, దాని ఇంకా అలాగే వేసుకోవడమే మానేసాను ఇది. ఇంకోటి ఇది స్టార్టింగ్లో తీసుకున్నాను. ఇది మా అబ్బాయికి, అది మనం వేసుకోవచ్చు, బాబు కోసం అది కృష్ణుడు వేషం వేసినప్పుడు అలా యూజ్ అవుతుందని అలా బాబు కోసం తీసుకున్నాను. గోల్డ్ బాల్స్ వచ్చాయి కదా, బాగుంటుందని అలాగా తీసుకున్నాను అనమాట బాబు కోసం. చాలా బాగుంటుంది. ఇదంతే 400 500 పడ్డదండి ఇది అప్పుడు. ఇది వచ్చేసి ఇది చిన్న నెక్లెస్ అనమాట,
స్టోన్స్, మొత్తం స్టోన్స్ వచ్చాయి ఇలా. ఇది 500 పడ్డది. ఇది బీడ్స్ ముత్యాలలాగా చిన్నవి. అమ్మవారు వచ్చారు, లక్ష్మీదేవి అమ్మవారు. బాగుంటుంది. ఇది ఎంత పడ్డది? 900 ఎంత పడ్డదండి. అంత గుర్తులేదు, చాలా రోజులు అవుతుంది. బాగుంటుంది ఇది కూడా వేసుకుంటే. నేను చూపించాను. ఇది ఇంకోటి, ఇది బాగుంటుందండి. పెళ్ళిలో వేసుకున్న కజిన్ పెళ్ళిలో. ఇది బేగం బజార్లో తీసుకున్నాను. ఇది వచ్చేసి నాకు 280 ఏమో పడ్డదండి. అప్పట్లో 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ బ్యాక్ తీసుకున్నాను. చాలా బాగుంటుంది అసలు, వేసుకుంటే నిండుగా ఉంటుంది. ఒక్కటి వేసుకుంటే చాలు మనకి. ఇది ఇందులో మనకి పింక్ వచ్చింది, లక్ష్మీదేవి అమ్మవార్లు మొత్తము, అండ్ రైస్ పల్స్, మనకి గ్రీన్ బీడ్స్ వచ్చాయి. చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకు 280 దాకా పడ్డదండి. దీని ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవండి ఇయర్ రింగ్స్ ఇలా వచ్చాయి మనకి. ఇంకా ఇది మా అమ్మాయి కోసం అప్పుడు పెళ్ళి కోసం అని తీసుకున్నాను, మా కజిన్స్ది. ఇలాగా మొత్తం నవరత్నాలు టైప్లో వచ్చిందనమాట. మొత్తం స్టోన్స్, డైమండ్ లాగా చాలా బాగుంటుంది. ఇది కూడా గ్రీను, పింక్ స్టోన్స్, సంకన్ డైమండ్స్ అంటారు కదా, అవి. చాలా బాగుంటుంది ఇది. ఇది ఎంత 1800 అంత పడింది, అరౌండ్. నాకు అంత గుర్తులేదు, అరౌండ్ 1800 దాకా పడ్డది. దీనికి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇయర్ రింగ్స్ ఏవి ఇయర్ రింగ్స్ చూపిస్తానండి. ఇయర్ రింగ్స్ ఉన్నదాన్ని కూడా ఇవి ఇదిగోండి ఇయర్ రింగ్స్. ఇవి చాలా బాగుంటాయి పెట్టుకుంటే అసలు ఇయర్ రింగ్స్. ఇంకా ఇది కూడా పెళ్ళిలో తీసుకున్నాను. చాలా బాగుంటుంది అసలు. చూడండి, మొత్తం డైమండ్ ఫినిష్ అనమాట. నాకు 3000 అంతన పడ్డదండి. బాగుంటుంది అసలు, చాలా బాగుంటుంది. నాకు ఫ్యాన్సీ కానీ లైట్ పట్టు సారీ గోల్డ్ అలా వేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది. ఇది చూడండి, చాలా బాగుంటుంది. ఇది ఒకసారి చూసేయండి. ఇలా ఉంటుంది. దీనికి దాని మీద పైన వేసుకోవడానికి చోకరు చిన్నది, మా అమ్మాయి కోసం. అది వేసి మధ్య పైన ఇది పెట్టేసుకుంటే ఇంకా సూపర్ ఉంటుంది అనమాట. ఇది 500 పడ్డది నాకు. దీని ఇయర్ రింగ్స్ వచ్చేసి హారాన్ని ఇవన్నమాట. ఇయర్ రింగ్స్ ఇదిగోండి ఇలా వచ్చాయి. చూసాను దగ్గర నుంచి. ఇది నార్మల్గా నేను షాప్లోనే ఇక్కడ మన కంగనామ షాప్లో తీసుకున్నాను. జస్ట్ ఇది ఎంత 1500 ఏమో పడ్డది నాకు. బాగుంటుంది, సింపుల్గా వేసుకోవాలంటే ఇలా హారం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా బీడ్స్ అనమాట. మెరూన్ కలర్ వచ్చింది మనకి. ఇదేమో విక్టోరియా లాకెట్ అంటారు కదా, అదే అనమాట, విక్టోరియా లాకెట్. అది తీసుకున్నాను. ఇదంతా మనకి అప్పుడు 25 ఏమో పడ్డదండి. బాగుంటుంది ఇది కూడా వేసుకుంటే, చాలా బాగుంటుంది. 25 పడ్డది. విక్టోరియా లాకెట్ అనమాట. దీని ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి ఇలా వచ్చాయన్నమాట. బాగుంటాయి.
ఇంకోటి ఇది లాస్ట్ వన్, చూపించు. ఇది ఇప్పుడు నా ఫేవరెట్ అండి, అసలు చాలా బాగుంటుంది. ఇది మొత్తం గోల్డ్ లాగానే ఉంటుంది అసలు అంతా. చూడండి, 2 లాకెట్లు వచ్చాయి అనమాట. కింద అమ్మవారు వచ్చారు, పైన ఒక అమ్మవారు వచ్చారు. ఇవన్నీ అమ్మవార్లే, మొత్తం గోల్డే అన్నట్టు. గోల్డ్ ఇలా ఉంటుంది, గోల్డ్ హారమే అలా ఉంటుంది. పట్టు శారీస్ కట్టుకున్నప్పుడు చాలా బాగుంటుంది ఇది. దీని ఇయరింగ్స్ వచ్చేసి, దీని ఇయరింగ్స్ ఇవి వచ్చాయి అన్నట్టు. ఇయరింగ్స్ ఇలా వచ్చాయన్నమాట. మళ్ళీ ఇంకోటి రీసెంట్గా తీసుకున్నాను. ఇది ఆన్లైన్లో మా ఫ్రెండ్ తెలిసిన వాళ్ళు ఉంటే ఆ దగ్గర తీసుకున్నాను. మొత్తం గోల్డ్గా ఉంటాయి అన్నమాట. గోల్డ్, పింక్, వైట్, గోల్డ్ వాల్ లాగా వస్తుంది అనమాట. కింద అంతా అమ్మవారు, లక్ష్మీదేవి అమ్మవారు పెండెంట్ వచ్చేసి చాలా బాగుంటుంది. కిందనేమో రైస్ పల్స్ అండ్ పింక్ బీడ్స్ వచ్చాయి. చాలా బాగుంటుంది ఇది అసలు వేసుకుంటే. చాలా బాగుంటుంది. సో దానికి ఇయరింగ్స్ వచ్చేసి చాలా పెద్దవి ఇచ్చాడు, చాలా పెద్దవి. అసలు నేను క్యారీ చేయలేకపోతున్నా ఇయరింగ్స్ని, చాలా బరువుగా ఉన్నాయి. కాకపోతే చూడడానికి లుక్ సూపర్గా ఉన్నాయి, కాకపోతే చాలా బరువు ఉన్నాయి అసలు. చైన్ ఏమో చాలా బాగుంది, ఇయరింగ్స్ చూస్తేనేమో ఇంత బరువు ఉన్నాయి. సో ఏం చాలా అర్థం కావట్లేదు దీన్ని. బాగున్నాయి అసలు. ఇది వచ్చేసి 3000 ఏమో పడ్డదండి ఇప్పుడు నాకు. ఇదేమో 4 పడ్డదండి, 4000 పడ్డది ఇది, ఈ హారం వచ్చేసి. ఇంకేమున్నాయి, ఇది ఓల్డ్దండి. అప్పట్లో బాగా ట్రెండ్ అయింది కదా, ఏంటిది, రామ్ పరివార్ సెట్. అందరికి తెలిసే ఉంటుంది మోస్ట్లీ. ఒక్క నిమిషం. ఇదిగోండి, రామ్ పరివార్ సెట్. గ్రీన్, మొత్తం గ్రీన్ వచ్చింది. మామిడి పిందలకేమో మొత్తం స్టోన్స్ వచ్చింది. అప్పట్లోనే 3000 పడ్డది. ఇంకా 5 years అవుతుంది ఇది తీసుకొని. 3000 దాకా పడ్డది నాకు. చాలా బాగుంటుంది అసలు. ఇంకా దీని ఇయరింగ్స్ వచ్చేసి ఇవన్నమాట. రాముడు లాకెట్ వచ్చి కింద వైట్ పూసలు వచ్చాయి. ఇదొకటి. ఇది మా అమ్మాయి కోసం సింపుల్గా తీసుకున్నాను, చోకర్ నెక్లెస్. బాగుంటుంది అమ్మాయికి. ఇంకా దీని ఇయరింగ్స్ వచ్చేసి ఇవి అన్నమాట, చిన్న ఇలా వచ్చాయి. ఇంకా కొన్ని ఇయరింగ్స్ తీసుకున్నాను నేను లాస్ట్ టైము పెళ్ళి కోసమని. మా కజిన్కి ఇయరింగ్స్ తీసాను, అవి చూపిస్తాను. ఇవి ఎంత 2,500 పడ్డాయండి అప్పుడు, బాగా కాస్ట్ పడ్డాయి ఇయరింగ్స్, జస్ట్ ఇయరింగ్స్కే. ఇదిగోండి, చాలా బాగుంటాయి అసలు, ఎక్సలెంట్ ఉంటాయి అసలు. పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఒక్క నిమిషం, ఇదిగోండి చూడండి ఎంత బాగుంటాయి అసలు. చాలా ఇష్టం నాకు ఇవి ఇయరింగ్స్. ఇలా ఉంటాయి అన్నమాట. కింద వచ్చేసి గ్రీన్ పర్ల్స్ వచ్చాయి అండ్ రైస్ పర్ల్స్ వైట్వి కింద 2 లేయర్లు వచ్చాయన్నమాట. బుట్ట కూడా చాలా పెద్దగా ఉంది మనకి. పైన అమ్మవారు స్టట్ వచ్చింది, కింద 2 సైడ్లు బుట్టలు వచ్చాయి ఇట్లా. చాలా బాగుంటుందండి ఇది. ఇదేమో లాస్ట్ టైం ఎప్పుడో చాలా షాప్లో, ఇది స్ట్రీట్ షాపింగ్లో తీసుకున్నాను. ఇది కేపీహెచ్లో ఇక్కడ తీసుకున్నానండి, గుర్తులేదు. అంటే అది 200 ఏమో పడ్డది అప్పుడు, కాసుల పేరు.
విడిగా తీసుకున్నాను ఇయర్ రింగ్స్. ఇవ్వండి, ఇది కూడా సూపర్గా ఉంటుంది పీస్, అసలు మామూలుగా ఉండదు అసలు. పెట్టుకుంటే అసలు చాలా బాగుంటుంది. కాకపోతే పెద్దగా ఉంటాయి, క్యారీ చేయలేము ఎక్కువ. జస్ట్ ఇట్లా పెట్టుకొని ఇట్లా తీసేయాలి, పెట్టుకొని ఎక్కువసేపు క్యారీ చేయలేము అనమాట. ఇవి కిందనేమో ఇవి రోజ్ బర్డ్స్ ఉంటాయి కదా, రోజ్ ఫ్లవర్ బర్డ్ ఆ టైప్లో ఉంటాయి అన్నట్టు. అమ్మవారు వచ్చింది మొత్తం చుట్టూ, చాలా చాలా బాగుంటుంది. ఇట్లా వచ్చింది, ఇదిగోండి చూడండి, చాలా బాగుంటుంది. ఇది మా అమ్మాయి కోసం చిన్న ఇయర్ రింగ్స్ అనమాట, బుట్టలు, చిన్న బుట్టలు అనమాట ఇవి. చాలా బాగుంటాయి కూడా ఇవిను. ఇంకా ఇవన్నీ సైడ్కి తీసుకున్నాను తర్వాత. ఇవి కూడా స్టోన్స్ అనమాట, బుట్టలు, ఇదిగోండి స్టోన్ బుట్టలు, ఇయర్ రింగ్స్. ఇవి ఎంత పడ్డాయి అంటే, నాకు ఇవి చెప్పలేదు కదా మీకు, ఇవి కూడా 1100 పడ్డాయండి ఇవి ఇయర్ రింగ్స్. ఇవేమో మా ఫ్రెండ్ గిఫ్ట్ చేసింది, ఇవి ఇయర్ రింగ్స్. బర్త్డే ఉంటే అప్పుడు గిఫ్ట్ చేశారు నాకు. ఇదేమో నేను కొనుక్కున్నాను. ఇవి కూడా చాలా బాగుంటాయి. ఇవి కూడా ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే చాలా పట్టు సారీస్ మీదకి ఇట్లా బాగుంటాయి అన్నమాట. పెద్దగా ఉంటుంది బుట్ట. ఇవి కూడా అంతే 900 ఏమో పడ్డది నాకు, 900 పడ్డది. చాలా బాగుంటుంది. ఇవి కూడా అంతే, విడిగా తీసుకున్నాను. ఇదిగోండి, ఇవి కూడా బాగుంటాయి. ఇదంతా 500 ఎంత పడ్డాయండి, అంతే 500 అట్లా పడ్డాయి వచ్చారా. ఇవి కూడా ఇయర్ రింగ్స్, ఇవి బుట్టలే. చాలా ఇష్టం నాకు బుట్టలు అంటే, అందుకని ఎక్కువ అవే ఉంటాయి కలెక్షన్ అంతా, బుట్టలే. ఇదైతే మొత్తం మనకు పికాక్ మోడల్ వచ్చి ఇట్లా వింగ్స్ టైప్లో అలా ఉంటుంది అన్నమాట బుట్ట. ఇది మా పాప కోసం అప్పుడు వడ్డానం టైప్లో తీసుకున్నాను. ఇది ఇలాగ వస్తుంది వడ్డానం, చైన్ లాగా యూజ్ చేయొచ్చు, మరి 2 in 1 అనమాట. ఇలాగ పెట్టుకోవచ్చు కూడా, మనకు వడ్డానం లాగా ఇలా వడ్డానం పెట్టుకోవచ్చు, ప్లస్ చైన్ లాగా కూడా యూజ్ చేయొచ్చు అనమాట. ఇలాగా 2 in 1 లాగా యూజ్ చేయొచ్చు ఇది. సో ఇంకా ఇవి, ఇంకోటేమో ఇది బీడ్స్, మామూలుగా గోల్డ్ బీడ్స్ ఉంటాయి కదా, మనకు గోల్డ్ లాగానే ఉంటుంది అనమాట, గోల్డ్ లాగా. ఇది జస్ట్ ఒక 500 ఏమో పడ్డది నాకు అప్పుడు. బాగుంటుంది ఇది కూడా, చూడండి ఇలా అనమాట. చూపించాను కదా. సో ఇవన్నీ ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్. ఇవి ఫ్యాన్సీవి, డ్రెస్సెస్ మీదకి యూజ్ చేస్తాను. ఇదొకటి బీడ్స్, సింపుల్ అండి. లాకెట్ బాగుంటుంది ఇది, ఇలా వచ్చింది. చిక్కులు పడిపోయింది బాగా. తెగిపోయింది కదా, ఇలా వచ్చిందండి, అనిపిస్తుంది ఇలా అన్నమాట. ఇదొకటి, ఇవి అయిపోయినాయి. ఇంకా ఇవి మనకు వాటిలో ఉన్నాయి కదా, మనకి చంపస్వరాలు ఇయర్ రింగ్స్కి. ఇదిగోండి చంపస్వరాలు, ఇది కూడా మా కజిన్ పిల్లలకు కూడా తీసుకున్నాను, బాగుంటుంది. కింద మనకు ఇది ఏమంటారు, కాసుల పేరు టైపు వచ్చిందనమాట ఇయర్ రింగ్. ఇది ఎంత 900 ఏమో పడ్డది నాకు.
చిన్నది చోకర్ టైప్ నెక్లెస్ అన్నమాట. అవి ఇవి చంపస్వరాలే అనమాట. ఇవి నావే, గోల్డ్ లాగానే ఉంటాయి, మంచిగా ఉంటుంది. పైన కిందనేమో స్టార్ టైప్ వచ్చింది, ఒక పర్ల్ వచ్చింది పైన. చాలా బాగుంటుంది ఇది కూడా. ఇదంతా 900 ఎంత పడ్డది అరౌండ్ మనకి. ఇవి అంతే. ఇవి మా అమ్మాయికి తీసుకున్నాను పెళ్ళప్పుడు. చూడండి పర్ల్స్ వస్తాయి అన్నమాట, బాగుంటుంది ఇది. అంతే, దీని పేరు అది రెండు. ఇవి ఇంకోటి మాటీలు అనమాట. ఇంకా మాటీలు మా అమ్మాయిది. ఇది మాటీలు, ఇవి ఇది పాపడి బిళ్ళ, సారీ పాపడి బిళ్ళలు రెండు మా అమ్మాయివి. ఇవి ఇది వచ్చేసి ఇది నాది, ఇది నా పాపడి బిళ్ళ. ఇదంతా 1100 పడ్డది నాకు. ఇది చూపించాను, ఇది రెండు పాపడి. ఇంకోటి జడా బిళ్ళలు, జడాది ఉంది, ఇదంటే జడాది. మొత్తం అమ్మవారు వస్తారనమాట, లక్ష్మీదేవి అమ్మవారు. మా పాప వేసుకుంటుంది ఇది, నేను అంత యూజ్ చేయను, మా అమ్మాయికి వేస్తాను అనమాట. ఇది ఇంకోటి, ఇదేమో బీడ్స్ అనమాట. సో ఇది ఫ్లవర్స్ టైప్లో తీసుకున్నాను. ఇంకోటి జడ మొత్తం ఇలా వస్తుంది. అంతే అండి, నేను చూపించానే అనుకుంటున్నాను. అంతే, చూపించా అంతే అండి. ఇవి కలెక్షను. నా కలెక్షన్ నచ్చితే కామెంట్ చేయండి ఎలా ఉన్నాయో ఏంటి అనేసి. దీంట్లో ఏది బాగుంది అనేది కామెంట్ చేయండి నాకు. నేను చూపించాను కదా, ఏ హారం బాగుంది, ఏ నెక్లెస్ బాగుంది, ఏ ఇయర్ రింగ్స్ బాగున్నాయో నాకు కామెంట్ చేసి చెప్పరా ప్లీజ్. అట్ ద సేమ్ టైం నాకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి ప్లీజ్. అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేస్తే అందరికీ రీచ్ అవుతుంది వీడియో. లైక్ మాత్రం కంపల్సరీ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, బాయ్. బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి సార్. ఓకేనండి, బాయ్.